ఓం శ్రీ గురుభ్యో నమః. కృష్ణార్పణం. పరమాత్మ అనుగ్రహం ఎలా ఉంటుందనేది తెలియచెప్పే ఒక చక్కటి సామాజిక కథ. ఈ కథలోకి వచ్చేస్తే, పరంధామయ్య గారు ప్లాట్ మెయిన్ తలుపు తీసి అప్పుడే ఎదురింటి తులసి కూడా బయటికి వచ్చి వాళ్ళ గుమ్మానికి కొంచెం పక్కగా ఉన్న తులసి కోట వద్ద దీపం పెట్టి మొక్కలో నీరు పోసి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకుని పరంధామయ్య గారిని చూసి, నమస్కారం బాబాయ్ గారు అన్నది. తులసి కోట దగ్గర చక్కగా ముగ్గు వేసి ఉన్నది. శుక్రవారం కనుక ముగ్గులో అక్కడక్కడ పువ్వులు పెట్టి ఉన్నాయి. పసుపు పచ్చ పెయింటింగ్స్తో గడప పైన దళసరి ప్లాస్టిక్ మామిడాకులతో గుమ్మానికి తోరణంతో కళకళలాడుతూ ఉన్నాయి. అది చూశాక తమ గుమ్మం చూసిన పరంధామయ్యకు ఆదరాబాదరాగా తుడిచి చాక్ పీస్తో 2 గీతలు తీసినట్లుగా ఉన్నది. ఆ అమ్మాయితో మాట్లాడకుండా లోపలికి వెళ్ళారు. పరంధామయ్య గారికి తులసిని చూస్తే చులకన. అమ్మాయికి తమలాగా లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు తప్పులు లేకుండా చదవడం రాదని, వాళ్ళ ఆవిడలాగా మడిగా వంట చేసి నైవేద్యం పెట్టదని, గొప్పగా పూజలు గట్రా చేయడం రాదని, చేయదని ఆయనకి అభిప్రాయం. ఆ అమ్మాయి భర్త కూడా తూతూ మంత్రంగా సంధ్యావందనం చేస్తాడని కూడా. అది కూడా నిజమే. తులసికి ఇంట్లో పని, పిల్లల ఆలన పాలన, ఈ మధ్య మరీ బాగాలేని మామగారు, ఆయన పనితోనే సరిపోయే అత్తగారు, మామగారికి ఒంట్లో బాగుండేటప్పుడు ఆయన సంధ్యావందనం, శివుడికి అభిషేకం చేసే ఆయనకు 6 నెలల క్రితం హఠాత్తుగా కాలి కండరాలు పట్టేసి కొంచెం నడిస్తే వాపు కనపడి ఆయన ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లకు చూపిస్తే ఎక్స్రేస్ తీయించారు. ఏ ప్రాబ్లం లేదని, ఫిజియోథెరపీ చేయించమని చెప్పి, నొప్పి వస్తే తగ్గడానికి టాబ్లెట్లు, అలాగే కాల్షియం టాబ్లెట్లు, బలానికి విటమిన్ టాబ్లెట్లు రాసి ఇచ్చారు. ఎలా వచ్చిందో ఒకసారి అలాగే పోతుందని, లేకపోతే జీవితాంతం అలాగే ఉండవచ్చు కూడా అని, విపరీతమైన నొప్పితో అవస్థపడతారు. ఈ ఇబ్బందులతో దండం పెట్టుకోవడమే కానీ అభిషేకం, పూజ, సంధ్యావందనం ఇప్పుడు తులసి భర్తే అన్ని గబగబా 20 నిమిషాల్లో పూర్తి చేసి ఆఫీస్కి వెళ్తున్నాడు. తులసికి వంట చేయడం, పిల్లలకు భర్తకు పొద్దున్నే తినడానికి టిఫిన్ బాక్సులు సర్ది పెట్టడంతో పాటు అత్తగారికి మామగారికి భోజనం, టిఫిన్ ఏర్పాట్లతోటి టైం సరిపోతుంది. తులసి కూడా ఇంటి దగ్గరే ఉన్న ప్రైవేట్ స్కూల్లో లెక్కలు చెప్తుంది. 7, 8, 9 తరగతులకు లెక్కల్లో మంచి పట్టున్న తులసి. ఏవైనా నేర్చుకోవాలనే కోరిక ఉన్నా కూడా దానికి సరైన సమయం కలిసి రావడం లేదు. ఆ మధ్య లలితా సహస్రనామం తప్పులు లేకుండా నేర్చుకోవాలని ప్రారంభించింది పాపం. కానీ పిల్లాడి ఇంటరు, అమ్మాయి 10th బోర్డు పరీక్షతో కుదరకపోవడం, పూర్తిగా చదవడం మానేసింది. తప్పులు చదవడం ఇష్టం లేక, పనులతో కుదరక. సరే, పరంధామయ్య గారి ఆఫీసులో పనిచేసే భాస్కర్తో, రామయ్యతో తానంతా గొప్పగా నమ్మక చమకాలతో అభిషేకం, సంధ్యావందనం చేస్తారు. అలాగే విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఎంత పద్ధతిగా చదువుతారో చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కల్పించుకుని. మరి భాస్కర్ తాను రోజు ఇంట్లో దీపం పెడతానని, అలాగే రామయ్య కూడా తమ ఇంటి ఎదురుగా ఉన్న చిన్న శివాలయంలో ప్రదక్షిణలు చేసి వస్తామని చెప్తారు. అడిగిన ప్రతిసారి పాపం వారికి ఉన్న వసతిలో వారు చేస్తారు. కానీ వారితో అలా కాదు, ఇలా కాదు అలాగే చేయాలి మీరు అని ఇబ్బంది పెట్టే పరంధామయ్యతో మాట్లాడడానికి ముందుకు రారు. అలా తమకు కుదరదని చెప్పినా అలాగే చెయ్యాలని సతాయిస్తారని. పరంధామయ్య గారు చెడ్డవారు కాదు, కానీ అందరూ సమయం వెచ్చించి లేకపోతే చేసిన పూజ వలన ఫలితం ఉండదని, అందరూ చేసేది పూజే కాదని, తనలా చేసేదే దేవుడు మెచ్చే పూజ అని చెప్తారు అస్తమానం. తులసి ప్రతిరోజు సాయంకాలం 6 గంటలు దాటినాక వారింట్లో ఉండే కృష్ణ విగ్రహం దగ్గర 2 అగరొత్తులు వెలిగించి శ్రావ్యంగా కృష్ణ కీర్తనలు పాడుకుంటూ ఉంటుంది. పెద్దగా సంగీత జ్ఞానం లేకపోయినా శ్రద్ధగా, భక్తితో వినేవారికి బాగుంది అనిపిస్తుంది. ఆ రోజు తులసి అత్తామామల 50వ పెళ్లి రోజు. 2 రోజుల నుంచి మామగారికి కాస్త పర్వాలేదు అనుకున్నా, తులసి సాయంకాలం వారిద్దరిని కూర్చోబెట్టి అదే ఫ్లోర్లో ఉండే ఐదువుల చేత హారతి ఇప్పించి స్వామివారి ప్రసాదం అందరికీ పెట్టాలని అనుకుని 10 మందిని పిలిచింది. అదే ఫ్లోర్లో ఉన్న 4 ఫ్లాట్స్లో ఉన్న వారిని.
వారిని విష్ చేయడానికి వెళ్ళిన పరంధామయ్య గారికి అక్కడే ఉన్న కృష్ణ విగ్రహం ఏదో తెలియని కాంతితో మెరిసిపోతోంది. చక్కని పట్టుబట్ట, తులసిమాల, పింఛం, మురళి, గంధం, జవ్వాది కలిపిన బొట్టు, తులసిమాల పైన కనపడుతున్న ముత్యాల దండ, ఇంతకు ముందు ఎన్నోసార్లు చూసిన విగ్రహమే తదేకంగా చూస్తున్న పరంధామయ్యతో, ఏంటి అలా చూస్తున్నావు? అవును, ఈరోజు ప్రత్యేకంగా వచ్చా. ఇక్కడ అరుపుల భజనలు, అర్థం లేని విందులు, హైరాణ హంగామా లేదు. వీరిది నిర్మలమైన భక్తి. వారు చేయగలిగినది చేసి కృష్ణార్పణం అంటారు. లేవు. పరంధామయ్య, నీకు భక్తి తక్కువ, హంగామా ఎక్కువ. గీత చదువుతారు, గోల ఎక్కువ చేస్తారు. ఆర్భాటమైన భక్తి కంటే ఎదురుగా నిలబడి చెప్తున్న గీతాచార్యుడు కనపడ్డాడు పరంధామయ్యకు. ఏదో జ్ఞానబోధ జరిగినట్లు ఒక్కసారి ఉలిక్కిపడి కృష్ణ పరమాత్మ విగ్రహం కేసి చూశారు పరంధామయ్య. కొంట చిరునవ్వుతో విగ్రహం అక్కడే ఉన్నది. ఇది భగవంతుని లీల లేక నాలో ఉన్న తెలియని ప్రశ్నలకు సమాధానమా అన్న ఆలోచనల్లో ఉన్న పరంధామయ్యకు పిలిచింది తులసి వారిరువురికి పుష్పగుచ్చం అందించడానికి. అలాగేనమ్మా అంటూ దంపతులకు పుష్పగుచ్చం ఇచ్చి తులసిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు పరంధామయ్య గారు. తులసి ఇంట్లో పెట్టిన భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదాహం భక్త్యుపహృతం మంత్రంగా వినపడుతోంది. శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.